మాతృభూమి దాష్ట్ర శృంఖలాలు తెంచగా, కర్మభూమి కన్నీటిని తుడవగా, ప్రతి వీరుడి రక్తంతో నేల తల్లి పాదాలు తడవని, అనువనువు జన్మభూమి జాగృతికై, ప్రతి పౌరుని నుదుటన వీర తిలకం దిద్దడానికై, భారత భూమి స్వేచ్ఛా వాయువులకై నిరంతరం శ్రమించి ఆయువు వదిలిన మహనీయులు ఎందరో కదా. ఈనాడు మనం పీల్చే ఈ గాలి అమర వీరుల ఊపిరి త్యాగమే కదా. యువత నేర్చిన అక్షరం దేశాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించే ఆయుధం. యువగలం అన్యాయ ఆనవాళ్లు లేకుండా చేయగలదు. సాధించిన స్వరాజ్యాన్ని స్వర్ణయుగంగా మార్చగలదు. పట్టుదలతో దేశ ఖ్యాతిని ప్రపంచమంతటా నిలబెట్టగలదు. విజ్ఞానంతో విధేయతతో తమ హక్కులని సన్మార్గంలో నడిపించగలదు. ఓటు అనే ఆయుధంతో సరైన నాయకుడిని ఎన్నుకోగలదు. అధర్మం చెలరేగుతుంటే యువత సంకెళ్ళు బిగించుకొని ఏమీ కూర్చోదు. ప్రాణాలర్పించిన వీరుల త్యాగానికి ఫలితాన్ని ఇస్తుంది. భావితరం భవిష్యత్తు బంగారుమయం చేస్తుంది. దేశం కోసం పోరాడిన వీరులకి గెలుపునిస్తుంది. జై హింద్, జై భారత్.